శ్రీరామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పిలువబడి భద్రాచలం భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కళ్యాణం తర్వాత రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచి మిథిలా స్టేడియంకు చేరుకుంటున్నారు. సీతారామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మిథిలా స్టేడియానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో నిన్న స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి. నిన్న స్వామివారి తిరు కళ్యాణాన్ని తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు కూడా బారాలు తీరిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం జరిగినటువంటి కళ్యాణంలో దాదాపుగా 30 నుంచి 40 మంది కూడా తిలకించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కళ్యాణానికి సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా అయితే ముత్యాల తలంబ్రాలు కూడా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ తర్వాత స్వామివారి కళ్యాణాన్ని కూడా తిలకించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క తదితర మంత్రులు కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన పరిస్థితి. తిరుమల దేవస్థానం నుంచి కూడా ఆర్కే నాయుడు కూడా బిఆర్ నాయుడు కూడా ఈ యొక్క తలంబ్రాలను కూడా తిరుపతి దేవస్థానం నుంచి కూడా సమర్పించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి ఏదైతే పట్టాభిషేకానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు ముమ్మరం చేశారని చెప్పాలి. మనం ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియం నిన్న ఏదైతే కళ్యాణం జరిగిందో ఆ కళ్యాణం కృతువు జరిగిన ప్రదేశంలోనే స్వామివారి కళ్యాణాన్ని కూడా ఏదైతే కళ్యాణం జరిగిన చోటనే రేపు ఏదైతే ఈ రోజు జరిగేటువంటి పట్టాభిషేకం కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ తో పాటు ఆలయ ఈవో కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. నిన్న ఏదైతే సెక్టార్లు అయితే ఉన్నాయో, ఏదైతే సెక్టార్లు ఉన్నాయో ఆ సెక్టార్లలోనే స్వామివారి ఈ యొక్క పట్టాభిషేకాన్ని తిలకించేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. నిన్న ఈ యొక్క సర్వపందిరులు అయితే ఫాగ్ తో పాటు ఫ్యాన్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేసిన పరిస్థితి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో అయితే ఇక్కడ దాదాపు 1800 మంది పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనా నిన్న జరిగిన కళ్యాణానికి అయితే వేలాది మంది భక్తులు తిలకించి పరిస్థితి. ఈ రోజు పట్టాభిషేకాన్ని కూడా దాదాపు 20,000 మంది నుంచి 30,000 మంది కూడా తిలకించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడైతే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడ ఈ రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి కూడా ఏదైతే గవర్నర్ కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పరిచారు. ఇప్పటికే ఉగాది రోజు కూడా స్వామివారి ఏదైతే ఆహ్వాన పత్రికను కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క పట్టాభిషేక కార్యక్రమానికి అయితే గవర్నర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు భారతీయులు ఇప్పుడే ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా ఈ యొక్క సెక్టార్లో వేచి ఉండే పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా బారాలు తీరడం ఇక్కడ పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తే ఏదేమైనా ఈ రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి అయితే స్వామివారి యొక్క కృతువుని తిలకించేందుకు భక్తులు బారాలు తీరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ3 న్యూస్, భద్రాచలం నుంచి.